అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి సెకండ్ డే అన్నమాట ఈ వీడియో నేను షూట్ చేసింది. ఈ రోజు అయితే ప్రసాదం చేద్దాం అనుకున్నాను. అందుకోసమని ఇంకా ఇంట్లో బయట మొత్తం కూడా తుడిచేసుకున్నాను. ఫస్ట్ డే చేద్దామంటే వీలు పడలేదు, అందుకోసమని సెకండ్ డే అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో అయితే తుడిచేసుకొని ఆరటానికి ఫ్యాన్ వేసి ఇంకా నేను బయటి పనులు అయితే చేసుకుంటున్నాను. అప్పుడు ఉన్నంత స్ట్రాంగ్ గా అసలు ఇప్పుడు ఉండలేకపోతున్నానబ్బా. పనులు చేసుకోవాలి తప్పదు కాబట్టి పని చేసుకుంటున్నాను గానీ లేకుంటేనా ఎవరైనా చేసి పెడితే తిని పడుకుందామా అన్నట్టుగా ఉంది. కానీ చూసే వాళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ప్రపంచంలో ఎవరన్నా గంటున్నారా లేదా ఈ మొక్కతే గంటుందా అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. మేము గన్నమా పిల్లల్ని పెంచినమా అన్నట్టుగా. కానీ ఎవరి బాడీ తీరు వాళ్ళది. అందరికీ ఒకే ప్రాబ్లం ఉండాలని లేదు కదా, అందరికీ ఒకే రోగం రాదు కదా. నువ్వు తిన్నావా? మొత్తం అన్నం తిన్నావా? నిజంగా నిజంగా వెరీ గుడ్ వెరీ గుడ్. రోజు అట్లనే తినాలి మళ్ళా, సరేనా? దా బుట్టాడు ఇంట్లోకి రా, షూస్ ఇప్పిరా. ఇంకా మనమైతే వెనకటి కాలములతోనే అసలే పోల్చుకోవద్దు. వాళ్ళకి మనకి చాలా డిఫరెంట్. వాళ్ళకున్న స్టామినా మనది కాదు, వాళ్ళు తిన్న తిండి మనది కాదు. అప్పుడున్న నేచర్ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న రోగాలు అప్పుడు లేవు. అప్పటి కాలంలో అయితే హాస్పిటల్లో గనేది చాలా తక్కువ, ఇంటి దగ్గర గనేదే ఎక్కువ. కానీ ఇప్పుడు అట్లుందా? వండుదాం అనుకుంటున్నా. అయితే ఈ గిన్నె కొంచెం చిన్నగా అవుతుందేమో. మా ఇంట్లో ఇంతకన్నా పెద్దవంటే చాలా పెద్దగా ఉన్నాయి, అవి కొంచెం పైకి ఉన్నాయి. తీసే టైం లేదు ఇప్పుడు, అంటే నాకు తీయడానికి రాదన్నమాట. అందుకే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక గిన్నె తీసుకొచ్చి ఇంకా అందులో అయితే వండుతున్నా. ఇందులో అన్నం వండేసినా మనకి బేషన్ ఉంటుంది కదా, అందులో ఫ్రీగా కలుపుకోవచ్చు. దీంట్లో ఏం లేవు, ఉప్పురాలు తప్ప. ఇంకా ఉప్పురాలు జర పెద్ద పెద్దగా ఉన్నాయి, ఏరేస్తాను. మనకు ఇంటికాడ వంటలే చక్కగా రావు, అలాంటిది దేవుని దగ్గరికి ప్రసాదం చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా. మళ్ళా మంచిగా కాకపోతే ఎవరు పేరు పెడతారో అని భయం. అన్నం అయితే ఒక సైడ్ పెట్టేసిన, ఇక ఏమేమి కావాలనో అన్ని ముందే తీసైతే పెట్టుకుంటున్నా, తొందరగా చేసేసుకోవచ్చు కదా అని. పోయినసారి వినాయక చవితి అప్పుడు మా చిన్నోని బర్త్డే ఉండే, అయితే ఇంట్లోనే సిరాపురి చేసినాను అనమాట. అది కొంచెం కాదు చాలా చేసిన. బర్త్డే మేము వినాయకుని మండపం దగ్గరనే చేసినాము, అందుకోసమని సిరాపురి ఎక్కువ చేసిన. స్టవ్ మీద చక్కగా కల్పనిక రాక కొంచెం గడ్డలు గడ్డలు కట్టినట్టుగా అనిపించింది. అంత మందిలో పరువు పోతుందేమో అనుకున్నాను, కానీ స్వీట్నెస్ వల్ల గడ్డలుగా అనిపించలేదన్నమాట. మంచిగా కుదిరింది. మామూలుగా మేము వండుకునేది 3 గ్లాసులు లేదంటే 3 గ్లాసుల సగం బియ్యం అయితే వండుకుంటాను. కొంచెం బియ్యం ఎక్కువ ఉన్నందుకు నాకు వంపటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ చెక్క మీద వంపేటప్పుడు నాకు చాలా భయంగా ఉంటది. చెక్క గదిలినా గిన్నె గదిలినా మీద పడిపోతుందేమోనని. బండ కాదు కదా, గంజి అయితే ఎప్పుడు వంపినా సరే అప్పుడే బయటికి తీసుకెళ్లి పడేస్తా, లేదంటే పిల్లలు మీద పోసుకుంటారేమోనని భయం అవుతుంది. ఎందుకో తెలియదు కానీ వినాయక చవితి అంటే పెళ్లికి ముందున్న వైబ్ అయితే ఇప్పుడు అస్సలు లేదు. అప్పుడు అసలు ఫ్రీ బర్డ్ అనుకోవచ్చు. ఎంత బాగుంటుండేనో. వినాయక చవితి అంటే మాకు ఒక పండుగ లెక్క. ఇప్పుడు ఏ పండుగ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తిన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా. నా రోజులు తిరిగి నాకు వచ్చేస్తే బాగుండు. చాలా చాలా మిస్ అవుతున్నా. అన్నం అయితే అయ్యింది, మెత్తగా కాకుండా కొంచెం పలుకు మీద వంపితే మంచిగా అవుతుంది కదా, అట్లనే చేసిన. అన్నం అయితే నిజంగా మంచిగానే అయింది. ఇంకా దాన్ని మొత్తాన్ని ఒక బేషన్ లోకి అయితే తీసుకుంటున్నా, తొందరగా ఆరిపోతుంది. అందులోనే ఉంటే మెత్తగా అయినట్టుగా అనిపిస్తుంది కదా. ఇట్లా పొల్లు పొల్లు చేసి ఆరబెట్టినామంటే రైస్ అనేది మంచిగా ఉంటుంది. నిమ్మకాయ వెండనికే ఒకటి పట్టుగార లెక్క ఉంటుంది కదా, అదైతే బాగుంటుండే, అది లేదు. ఇంకా నిమ్మకాయలు ఇత్తులు తీసుకుంటా విండుడు ఎందుకని నేనైతే ఒక గ్లాస్లో అన్ని నిమ్మకాయలు అయితే విండేసుకుంటా. ఇక మన చాయ్ జాలి అయితే ఉంటది కదా, ఆ జాలితో అయితే రైస్ లో రసం పోసేసుకుంటా. నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర చాలా బాగుంటది కదా, అదే చేద్దాం అనుకున్నా. కానీ ఈ చింతపండు కొంచెం తక్కువ తెచ్చిండు, ఇంకా పులుపు సరిపోతుందో లేదో అన్నట్టు నిమ్మకాయతోనే పులిహోర అయితే చేస్తున్నా. తినేటప్పుడు నిమ్మకాయ ఇత్తులు గనక మధ్యలో వచ్చినాయి అనుకోండి చాలా చిరాగ్గా ఉంటది కదా, అందుకే నేను ఈ విధంగా అయితే పోసుకుంటా. ఇంకా ఒక్క ఇత్తు కూడా పడదు కదా. అంతా మంచిగానే చేస్తా గానీ గీ ఉప్పుదే బాధ, ఎంత వేయాలనో తెలియదు, ఇక సప్పగా అవుతుంది. పోనీ రుచి చూసి వేద్దామా అంటే ఇది దేవునికి కాబట్టి రుచి కూడా చూడొద్దు. తక్కువైతే వేసుకొని తిందాం అన్నట్టు కూడా కాదు కదా, అందుకే బయటికి ప్రసాదం చేయాలంటే నాకు భయం అవుతుంది. స్వీట్ గనక చేసినాం అనుకో తీయగా అవుతుందో లేదో అన్న భయం.
ఇట్లా పులిహోర గిట్లా వేసినామంటే ఉప్పు సాల్తదో లేదోనని భయం. ఇంకా అన్నంనైతే పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెడుతున్నా. కొంతమంది దేవుణ్ణి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు కదా, కానీ కొన్ని సందర్భాలు చూస్తే మాత్రం నిజంగానే దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది. నాకైతే ఎందుకో తెలియదు గానీ మనసంతా చాలా బరువుగా అనిపిస్తుంది. ఈ టైంలో ఏం చెయ్యాలని లేదు గానీ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏ పీడకలలు రాకుండా ప్రశాంతంగా పడుకోవాలని ఉంది. అవును, ఇప్పుడు మనం గణపయ్య కోసం అయితే ప్రసాదం చేస్తున్నాం కదా, గణపయ్య గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా. నాకు తెలిసి ఈ విషయాలు అందరికి తెలిసే ఉంటాయి. అయినా సరే కార్టూన్ లో గనక గణపయ్య స్టోరీస్ గనక వచ్చినాయి అనుకోండి మళ్ళీ మళ్ళీ చూస్తాం. ముందు గణపతి పుట్టుక ఇది అందరికి తెలిసే ఉంటది కదా. పార్వతీదేవి పసుపుతో చేసిన బొమ్మకే ప్రాణం పోసి గణపయ్యని చేస్తది. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ గణపయ్యనైతే గుమ్మం దగ్గర కాపలాగా ఉంచిపోతుంది. అదే టైంకి మన శివయ్య వస్తాడు. కానీ మన గణపయ్య శివయ్యను లోపలికి రానియాడు. బాగా తగాదాల తర్వాత శివునికి కోపం వచ్చి గణపయ్య తల నరికి వేస్తాడు. పార్వతీదేవి చాలా బాధపడుతున్న పార్వతీదేవిని శాంతపరచటానికి శివయ్య ఏనుగు తలపెట్టి గణపతికి మళ్ళీ ప్రాణం పోస్తాడు. అప్పటి నుంచి వినాయకుడు మనకు ఏనుగు ముఖంతో ఉంటాడు. ఈ స్టోరీ అయితే నాకు తెలిసి చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారేమో. ఖుషి టీవీలలో అందులో ఇందులో బాల్ గణేష్ అని వస్తూనే ఉంటది కదా, నేను ఇప్పటికీ వచ్చినా చూస్తాను, మీరు చూస్తారా? ఇంకోటి ప్రపంచ యాత్ర కథ. ఒకసారి శివుడు పార్వతి కలిసి గణపతి కార్తికేయులకు ఒక పోటీ పెడతారు. ప్రపంచమంతా తిరిగి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళే విజేత అని, వాళ్ళకే ముందుగా పూజలు జరుగుతాయని. ఇక వెంటనే కార్తికేయుడు నెమలిపై బయలుదేరుతాడు ప్రపంచమంతా తిరగటానికి. గణపతి మాత్రం ఎక్కడికి వెళ్లకుండా పార్వతి శివయ్య చుట్టూ తిరుగుతాడు. మా అమ్మ నాన్నలే నా ప్రపంచం అంటాడన్నమాట. ఇంత అద్భుతంగా చెప్పిన గణపయ్యనే విజేత అవుతాడు. శివయ్య గణపయ్యతో ఎక్కడ ఏ పూజలు జరిగినా సరే ముందుగా నిన్నే పూజిస్తారు అని చెప్తాడు. అందుకే కదా మనం ఎప్పుడు ఏ పూజలు వ్రతాలు చేసుకున్నా గానీ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నా గానీ దేనికైనా సరే ఫస్ట్ గణపయ్యనే పూజిస్తాం. ఇంకా లాస్ట్ ఇంకొకటి చెప్తా. గణపతి చంద్రుని కథ అందరికీ తెలిసే ఉంటది కదా. నేనైతే ప్రతి సంవత్సరం అనుకుంటా చందమామని చూడొద్దు అని, కానీ ప్రతి సంవత్సరం చూస్తా. కానీ ఈ సంవత్సరం చూడలేదండోయ్. అంటే వర్షం పడింది కదా, చందమామ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చూడలేదు. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మయ్య నేను ఈరోజు చందమామని చూడనే లేదని. వినాయక చవితి రోజు ఎంత తల కిందికేసుకొని నడుస్తూ ఉన్న టక్కున పైనకి చూస్తాం, చందమామని చూసేస్తాం. సరే స్టోరీ చెప్పుకుందామా. ఒకసారి వినాయక చవితి రోజున గణపయ్య తన భక్తుల వద్ద నుండి చాలా నైవేద్యం తింటాడు. ఎలుక తన వాహనం కదా, ఎలుక వాహనంపై కూర్చొని వెళ్తుంటాడు అన్నమాట. ఎలుక ఒక పాముని చూసి భయపడుతుంది. గణపతి కింద పడిపోతాడు. ఆయన పొట్ట విప్పుకుపోయి తిన్నవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. గణపతి వెంటనే ఆ పాముని తీసుకొని తన పొట్ట చుట్టూ కట్టుకుంటాడు. వినాయక చవితి రోజు అయితే వినాయకుడిని చూడనీకి రాలేదు కదా, అందుకోసమని ఇంకా ఈ రోజు వచ్చిన పెద్దవాళ్ళు అయితే ఎవ్వరూ లేరనమాట. పూజ చేస్తున్నారు పిల్లలు, ఇంకా అందరు చిన్న పిల్లలే కూర్చున్నారు. నేనైతే గణపయ్యను చూసుకుంటా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఫీల్ అయినా. ఒకప్పుడు ఎక్కువగా గణపయ్య పండుగని మగవాళ్ళే జరుపుకుంటుండే కదా, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా జరుపుకుంటున్నారు మంచిగా. అంటే నిమజ్జనం రోజు అబ్బాయిలు మాత్రమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఆడవాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నారనమాట. నిజం చెప్పాలంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. ఇంకా అక్కడ పోయినసారి నేను ఇంకొకటి ఫేస్ చేసిన, అంటే వినాయకుని దగ్గర మామూలుగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు కదా, మేము కూడా ఇంకా అక్కడ అట్లనే డ్యాన్సులు చేస్తున్నాము. అనుకోకుండా తాళి పెరిగింది. కరెక్ట్ గా నేను ఇంటికి వచ్చే టైంకి చూసుకున్నాను అనమాట. మంగళసూత్రాలు ఉంటాయి కదా, ఆ రెండు కూడా కనిపించలేదు. ఎక్కడనో పడిపోయినాయేమో అనుకుని చాలా సేపు వెతికినాం. మా ఆయన తిడతాడేమోనని మస్తు భయపడ్డా, కానీ ఎవరికి చెప్పలేదన్నమాట. రింగు పోయింది అట్లా అబద్ధం చెప్పైతే వెతికినాము. చాలా సేపు వెతికినా కూడా దొరకలేదు. ఇంకా లాస్ట్ కి ఇంకా పోయినాయి అనుకొని ఇంటికి వచ్చేసిన, కానీ ఆ రెండు కూడా ఎక్కడ పోలేదు, నా డ్రెస్ లోనే పడ్డాయి. నిజంగా అదృష్టం అనుకున్నాను నేనైతే. పోయినవేమో అనుకున్నవి మళ్ళీ నాకే దొరకటం అదృష్టమే కదా. ఇంకా ఇప్పుడైతే దోసకాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా నాకు దోసకాయలు తినటం అంటే చాలా ఇష్టం, అది కూడా ఉప్పు వేసుకొని తినాలంటే బాగా ఇష్టం. ఎక్కువ ఉన్నాయి కదా, నేను తినే వరకు మళ్ళీ ఖరాబ్ అవుతాయేమో అన్నట్టు కొన్ని దోసకాయలనైతే చట్నీ చేస్తున్నా. దోసకాయ చట్నీనైతే హోటళ్లలో అక్కడిక్కడ చూసినా కానీ ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు, మొదటిసారే. అంటే ఎప్పుడు తెచ్చుకున్నా సరే తినటానికి రెండే తెచ్చుకుంటాను, కానీ ఈసారి చాలా తీసుకొచ్చింది మా ఆయన. అనవసరంగా వేస్ట్ అవుతాయి కదా అన్నట్టు చట్నీ ట్రై చేస్తున్నా. నాకైతే నిన్న మొన్న బేబీ మూమెంట్స్ చాలా తెలుస్తున్నాయి. అంతకుముందు లైట్ గానీ ఇప్పుడు మాత్రం హెవీగా తెలుస్తున్నాయి అన్నమాట. అదేంటో ఒక్కొక్కసారేమో అసలే తెలియవు, ఒక్కొక్కసారేమో చాలా తెలుస్తాయి. మనం పొట్ట మీద హ్యాండ్ వేసుకున్నామంటే మన చేతికి తాకుతుంది, అది కాలో చేతో ఏందో తెలియదు,
కానీ మన చేతికి మాత్రం తాకుతుంది, అసలు భలే ముద్దుగా అనిపిస్తుంది ఆ టైంలో. మళ్ళీ అదే టైంకి టక్కున జారిపోతుంది. దోసకాయల తోలు గట్టిగా ఉంటుంది కదా, కొంచెం బాగా వేయించుకోవాలి నూనెలోనే. పచ్చలన్నీ బాగా మెత్తబడితేనే మంచిగా ఉంటుంది. నేనైతే వంట చేయాలి కదా అన్నట్టు ఇంకా మొక్కేసి గణపతి దగ్గర నుంచి వచ్చేసిన. ఇంకా మా వాళ్ళేమో కాసేపు అక్కడనే ఉండి వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన అయితే మా పెద్దోనికి హోంవర్క్ రాపిస్తుండు. వెళ్ళేటప్పుడే చేసుకొని పోరా అంటే వచ్చినాక చేసుకుంటా అన్నాడు. అందుకే ఇంకా ఈరోజు అయితే తొందరగా వచ్చిర్రు, లేదంటే 9:30 10కి వస్తారు. వినాయకుని దగ్గర అందరూ డ్యాన్స్లు వేస్తుంటే మంచిగా నాకు కూడా చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు చేసే పొజిషన్లో లేం కదా, నడవటమే కష్టము, ఇంకా డ్యాన్స్లు ఏడేస్తాం. నిన్న మొన్న అయితే అసలు కాలు గుంజటము, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయిందబ్బా. బేబీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ అట్లనే ఉంటది. ఇంకోటి అస్సలు ఆకలే అయితలేదు. తినకపోతే కళ్ళు తిరుగుతాయి, కానీ ఆకలి అవుతున్న ఫీలింగ్, తిందాం అన్న ఫీలింగే వస్తలేదు. నేను హాస్పిటల్లో టెస్ట్లు అయితే చేయించుకున్నాను కదా, అది బ్లడ్ టెస్ట్ ఒక్కటే కాదంట, అంటే అన్ని టెస్ట్లు చేస్తారు కదా మామూలుగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అదంట. నేను ప్రైవేట్కి వెళ్ళినప్పుడు నాకు 1500 అడిగిర్రు అనమాట అన్ని టెస్ట్లు చేయటానికి. ఇంకా ఎలాగూ గవర్నమెంట్లో చేస్తారు కదా, మళ్ళీ ఎందుకులే అక్కడ ఇక్కడ అన్నట్టు నేను చేయించుకోలేదు. అవే టెస్ట్లు ఇక్కడ చేశారంట. ఇప్పుడు బ్లడ్ టెస్ట్, అలాగే షుగర్ టెస్ట్, ఇంకా థైరాయిడ్ టెస్ట్, HIV అన్నీ కూడా చేస్తారనమాట. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అలాగే స్కానింగ్ గురించి కూడా అడిగారు కదా, ఇంకా పోలేదు, పోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తా. దోసకాయలు అయితే మగ్గిపోయినాయి, ఇంకా వాటిని అయితే మిక్సీకి అయితే పట్టుకుంటున్నా. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక 2 సార్లు అయితే వేసిన, ఒకేసారి వేయకుండా. ఎల్లిపాయలు వేస్తే ఆ టేస్టే వేరుంటది, కానీ ఎల్లిపాయలు లేవు. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఊరికి మధ్యలో అక్కడిక్కడ కాలువలు పోతుంటాయి. ఈ టైంలో నాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా భయం అవుతుంది అనమాట. మధ్యలో కాలువ పోతుంటది కదా, అందులో నుంచి బండి పైన వెళ్ళాలంటే బాగా భయం అవుతుంది. చట్నీ అయితే మన ఇష్టం, పోపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు, అది ఇంకా మన ఇష్టము. నేను కొద్దిగా పోపు అయితే వేస్తున్నా. ఏవైనా పప్పు కూరలు చేసుకున్నప్పుడు ఇట్లాంటి చట్నీలు చేసుకుంటే కనుక బాగుంటది కాంబినేషన్ అన్నమాట. ఎల్లిపాయలు అయితే లేవని చెప్పిన కదా, అందుకోసమని అల్లం ఎల్లిపాయ వేసిన. ఈ చట్నీ అన్నంలోకే కాదు దోశలోకి కూడా బాగుంటది. చట్నీ అయిన తర్వాత ఒక దోశ కూడా వేసుకోవాలి. దోశ పిండి ఎన్ని రోజులు మంచిగా ఉంటుందో ఏమో, అనవసరంగా ఖరాబ్ చేయటం ఎందుకు, అప్పుడోటి ఇప్పుడోటి వేసుకొని కడుపులో పడేస్తే అయిపోతుంది. పిండిని అయితే నేను కొద్దిగా ఎక్కువగానే తడిపి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఆకలిగా అనిపించి అన్నం తినాలనిపించకపోతే దోశలు వేసుకుందాం అన్నట్టు. కానీ నా కర్మ కొద్దీ అసలు ఆకలే అనిపించదు. మామూలుగా నేను వేరే వాళ్ళని అయితే చూస్తా, ఆకలి ఆకలి అంటూ ఉంటారనమాట ప్రెగ్నెన్సీ టైంలో. అలాంటిది నాకు ఒక్కసారన్నా అరే ఆకలి అవుతుంది తిందామన్న ఫీలింగే రాదు. ఒక్కటే ప్రాబ్లం, తినకుంటే కళ్ళు తిరుగుతాయి, అందుకోసం తినాలనిపిస్తుంది, కానీ ఆకలి తినాలనిపించదు. ఇంకా నిన్న మొన్న నా ఫీలింగ్ అయితే నాకన్నా ముసలోళ్ళన్నా ఫాస్ట్గా ఉంటారేమో అనిపిస్తుంది. గిన్నెలు తోమటానికి కూర్చుంటాను కదా, కూర్చొని గిన్నెలు తోమిన తర్వాత లేచి నిలబడితే టక్కున నడవటానికి రాదు, అసలు కాళ్ళు పట్టేసినట్టుగా అవుతాయి. కాసేపు అక్కడే అట్లనే నిల్చొని ఆ తర్వాత మెల్లిగా నడుస్తా. డెలివరీ తర్వాత బాలింత పథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అంట. నేను దాన్ని అయితే సరిగ్గా పాటించిందే లేదు. నాకు తెలిసి దాని వల్ల కూడా కొన్ని ఇష్యూస్ నేను ఫేస్ చేస్తున్నానేమో. ఇంకా దోశలు అయితే వేసుకున్నాను. మా ఆయన అడిగితే మా ఆయనకు కూడా వేసిచ్చిన. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది అబ్బా. అన్నం అయితే వండాను, కాకపోతే దోశ పిండి చాలా ఉంది, అనవసరంగా వేస్ట్ అవుతుందేమో అన్నట్టు ఇంకా వేసుకుంటున్నా. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. తెలుసు కదా, మీరు ఇచ్చే లైకే నాకు స్టామినా అన్నమాట. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.